హలో అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బావుంటది? బావుంటుందంటే ఎవరైనా చెప్పలేరు. మేబీ పాసిబిలిటీస్ మాత్రం జగన్‌కున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చేసిన చంద్రబాబు ఇప్పుడేం ఫామ్‌లో లేరు. అలాగని ఆయన మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. అయినా గానీ అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ సీట్స్ వచ్చినా గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు పాలన? సంక్షేమ పథకాలైతే వచ్చాయి. డెవలప్‌మెంట్ లేదు. ఎక్కువ జాబ్స్ ఏం లేవు. అంతే. సో, అంటే సంక్షేమ పథకాలలో ఏది బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ అంటే నాకు తెలిసి అన్నీ బిలో యావరేజ్. అంటే అలా డబ్బులు పంచడం అనవసరం. డెవలప్మెంట్ ఉండే మంచిగా రోడ్లు ఉంటే అన్నీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ ఆటోమేటిక్ డెవలప్ అయిపోతాయి. నాకు తెలిసి అనవసరం అనుకుంటున్నాను. సో, అంటే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అదొక్కటే మా ఆంధ్రాలో చాలా అంటే చాలా బాగుంది. అన్ని సిన్సియర్ వర్కర్స్ వాళ్ళంతా కూడా. ఎవరో కొందరు వేస్ట్ ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు చాలా 90% నేను చూసిన వాళ్ళు చాలా సిన్సియర్ వర్కర్స్ అండ్ అది ఫేవర్ కూడా అయింది మాకు చాలా. అంటే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు అంటే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా కావాలన్నా కానీ ఈజీ అయింది దానివల్ల మాత్రం. సో, అంటే ఇంటి వద్దకే వచ్చి అన్ని అంటే పెన్షన్ ఇవ్వడం గానీ, రేషన్ ఇవ్వడం గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? అవి కూడా చాలా బాగున్నాయి. అది నెసరీ కావచ్చు రేషన్ అనేది. ఈ సచివాలయ వ్యవస్థ మాత్రం బాగుంది. అంటే రేషన్ అంతకుముందు తీసుకుంటున్నారు కదా వెళ్ళి, దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెన్షన్ అయితే ఓకే బ్రో, అందరూ ముసలోళ్ళు ఉంటారు, దానికి అయితే ఇవ్వచ్చు పర్లేదు. రేషన్ అనేది అనవసరం. ఒక వెహికల్ పెట్టేసి దానికి ఒక ఇద్దరు మనుషులు పెట్టేసి ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో ఎవరు అందరూ ఓల్డ్ ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారు మనలాంటి వాళ్ళు, వాళ్ళు వెళ్ళి తెస్తారు రేషన్. దానికి పెద్ద అవసరం లేదు ఇలా వెహికల్స్ పెట్టి. మరి దానివల్ల ఎవరికైనా లబ్ధి ఉందని నాకైతే తెలియదు. ఓకే అండి. మరి జగన్ వచ్చాకే స్కూల్స్ గానీ, వైద్యపరంగా గానీ బాగా డెవలప్ అయింది అంటున్నారు కదా, నిజమే అంటారా? అది కూడా నిజమే అండి. మా నాన్నకి కూడా ఒక ఆపరేషన్ అయింది. దానికి మేము ఫుల్లీ 100% సాటిస్ఫైడ్. హార్ట్ ఆపరేషన్ అయింది. దాంట్లో మేము ఒక్క రూపాయి కూడా కట్టలేదు. వాళ్ళే తిరిగి మాకు మనీ కూడా ఇచ్చారు. హాస్పిటల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అది కూడా చాలా బాగుంది. అంటే పాత దాంతో పోలిస్తే బెటర్ అంటారు. దాంతో పోలిస్తే ఇక్కడ అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంది నాకు తెలిసి. నేను చూశాను కదా పర్టికులర్ అంటే నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి, కాబట్టి నేను చూశాను బాగుంది. ఆరోగ్యశ్రీపై కూడా 25 లక్షలు చేశారు కదా, మ్మ్. ఎలా ఉందంటారు అది? అది కూడా అదే అండి, ఆరోగ్యం విషయం కానీ స్కూల్స్ కానీ బాగున్నాయి మరి. అంతే. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, ఎలా భావిస్తున్నారు? ఏమో అయినా కానీ ఆయనే గెలుస్తారని నేను అంటున్నాను కదా. సీట్స్ తగ్గొచ్చు, మేబీ వ్యతిరేకత ఉంది అందరికి. మేబీ ఈ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ నెగిటివ్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ తగ్గిపోవచ్చు. బట్ ఉన్నారు కదా గ్రామీణ ప్రజలు, ఎక్కువ వాళ్ళే కదా ఉండేది. సో గ్రామంలో ఉంటే ఎంతమంది ఒక 10 ఎంప్లాయీస్ ఉంటారు అంతే కదా, వాళ్ళ ఓట్ల పైన ఆయనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అందుకే ఓట్స్ తగ్గినా సీట్స్ తగ్గినా గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.